మీ పేరు? రఘు నా పేరు. రఘు. బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా? చూస్తాం. అందులో నీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? ఫేవరెట్ నిఖిల్. నిఖిల్. ఎందుకు నిఖిల్ నీ ఫేవరెట్? ఎందుకంటే ఆయన స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్. ఆయన స్ట్రాటజీస్ అన్ని బాగుంటాయి. అండ్ నిఖిల్ వాళ్ళ మదర్ రాకముందు ఒకలాగా, వాళ్ళ మదర్ వచ్చినాక ఒకలాగా చేంజ్ అయ్యాడు అవును, కదా. అప్పుడు గ్రూప్ గేమ్ ఆడిండు తర్వాత రియలైజ్ అయ్యాడు. అంటే యష్మి ఫీలింగ్స్ తో ఏమైనా ఆడుకున్నట్టు అనిపిస్తుంది, అంటే యష్మి లే. ట్రాప్ చేస్తున్నాడు అని. అట్లా అన్నారు కానీ సీత అన్నారు కానీ అట్లా ఏం ట్రాప్ చేయాలి. తర్వాత చాలా ఫీల్ అయ్యాడు. బట్ యష్మి ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఏమైనా పెట్టుకున్నట్టు అనిపిస్తుందా? పెట్టుకోలేదు. ఆమెకి జస్ట్ డ్రీమ్ వచ్చింది అంతే. ఆమె ఏం ఎక్స్పెక్టేషన్ పెట్టుకోలేదు, డైరెక్ట్ చెప్పేసింది కూడా. అంటే బట్ ట్రై చేసింది కదా చాలా వరకు. అట్లా మనకు అనిపించింది కానీ స్టార్టింగ్ లో అట్లా అనిపించింది. అప్పుడే క్లారిటీగా చెప్పొచ్చు కదా నాకు బయట ఉన్నారు అని, మరి గొడవ అయినాక ఎందుకు బయట ఉన్నారు అని చెప్పడం. ఆమె ఫ్లిప్ చేస్తుంది అప్పుడప్పుడు మాటలన్నీ చేంజ్ చేస్తుంది సడన్. అంటే గౌతమ్ ఫ్లిప్ అవుతున్నాడా లేదా యష్మి ఫ్లిప్ అవుతుందా? యష్మి ఫ్లిప్ అవుతుంది. యష్మి ఫ్లిప్ అవుతుంది. గౌతమ్ జెన్యూన్. అంటే గౌతమ్ జెన్యూన్ అంటున్నారు కదా, ఏ విధంగా? ఒకసారి అక్క అంటాడు, ఒకసారి ఫ్రెండ్ అంటాడు, ఒకసారి క్రష్ అంటాడు, మరి అది ఫ్లిప్ అయినట్టు కదా. ఫస్ట్ లో క్రష్ అన్నాడు, తర్వాత ఆమె గురించి తెలిసిన తర్వాత అక్క స్టార్ట్ చేసింది. ఓకే. ప్రేరణ ఎలా ఆడుతుంది? ప్రేరణ యావరేజ్. ఓకే. అంటే ఇప్పుడు లాస్ట్ మెగా చీఫ్ అని చెప్పేసి అవినాష్ పేరు చెప్పారు కదా, అంటే ఇప్పటితోటి మెగా చీఫ్లు అందరు అయిపోయినట్టేనా, ఇంకా అవేతారా? లాస్ట్ ఇది అంటారు. అదే అవినాష్ ఎలా ఆడుతున్నాడు? అవినాష్ కామెడీ వైజ్ అయితే సూపర్ ఎక్సలెంట్. గేమ్స్ కూడా చాలా బాగా ఆడుతున్నాడు. గేమ్స్ బాగా ఎవరు టఫ్ టాస్క్ ఇస్తున్నారు అనుకుంటా? టఫ్ పృథ్వీ నిఖిల్. నబిల్ ఇవ్వట్లేదా? నబిల్ కూడా ఇస్తున్నాడు. మరి నబిల్ పేరు చెప్పలేదు. ఫస్ట్ వీళ్ళిద్దరు, తర్వాత నబిల్. పృథ్వీ గేమ్స్ పైన ఫోకస్ ఉందా, విష్ణుప్రియ పైన ఫోకస్? గేమ్ పైన. విష్ణుప్రియ పరంగా ఎలా ఆడుతున్నాడు? విష్ణు గేమ్స్ ఏం ఆడదు, వీకెండ్ లో చాలా బాగా ఆడుతుంది. వీకెండ్ కానీ వీక్ లో ఆడట్లేదా? వీక్ లో ఆడదు. విష్ణుప్రియ జెన్యూన్ అనుకుంటున్నారా లేదా? జెన్యూన్. విష్ణుప్రియ జెన్యూన్. ఏ విధంగా జెన్యూన్ అనిపిస్తుంది విష్ణుప్రియ? తను అప్పటిదప్పుడే స్ట్రైట్ ఫార్వర్డ్, అప్పటిదప్పుడే చెప్పేస్తుంది, లోపల ఏం దాచుకోదు. ఓకే. అండ్ ఎవరు ఫేక్ ఆడుతున్నారు, ఎవరు జెన్యూన్ ఆడుతున్నారు అంటే ఏం చెప్తారు? ఫేక్ అయితే యష్మి, జెన్యూన్ విష్ణుప్రియ నిఖిల్. ఓకే. అయితే ఇప్పుడు యష్మి ఫేక్ అన్నారు కదా, ఎందుకు మీకు యష్మి ఫేక్ గా కనిపిస్తుంది? అప్పటిదప్పుడే గ్రూప్ గేమ్ ఆడితే మళ్ళీ వాళ్ళ గ్రూప్ వాళ్ళతోనే ఫ్లిప్ ఆడుతుంది మొత్తం. ఓకే. సో ఇక్కడ కన్నడ టీమ్ అని డివైడ్ అయ్యి ఆడుతున్నారు కదా, తెలుగు బిగ్ బాస్ షోలో కన్నడ టీమ్ గా డివైడ్ అయ్యి ఆడితే మరి తెలుగు ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారంటారా? నిఖిల్ విన్నర్ అని చెప్పారు కదా, సో అప్పుడు నిఖిల్ కన్నడ టీమే కదా. అట్లా ఏం అనుకోరు, వాళ్ళు అట్లా అనుకుంటారు కానీ బయట ప్రజలు అట్లా ఏం అనుకున్నారు. ఓకే. సో ఇట్లా డివైడ్ చేసి ఆడడం బెస్ట్ అంటారా, లేకపోతే కలిసి ఆడడం బెస్ట్? కలిసి ఆడడే బెస్ట్. ఓకే. అండ్ టాప్ 5 దాకా ఎవరు వస్తారు అనుకుంటున్నారు? టాప్ 5 నిఖిల్, పృథ్వీ, గౌతమ్, నబిల్, విష్ణుప్రియ. విన్నర్ రన్నర్ ఎవరు? విన్నర్ నిఖిల్, రన్నర్ గౌతమ్. థ్యాంక్ యూ.